బంగ్లాదేశ్లో మళ్ళీ ఒక హిందూ దుండగుల దాడికి బలయ్యాడు. కోకన్ చంద్రదాస్ అనే 50 ఏళ్ళు ఉన్న వ్యక్తిని దారుణంగా చంపేశారు. ఇక కోకన్ చంద్రదాస్ పెద్ద రాజకీయ నాయకుడు కాదు, గొప్ప వ్యాపార సామ్రాజ్యం ఉన్నవాడు కాదు. రోజు తన పని తాను చేసుకునే ఓ సాధారణ వ్యాపారి. కానీ అతని మతం అతని ప్రాణాలకే ముప్పుగా మారింది. ఇటీవల జరిగిన దాడి దేశంలోనే కాదు, బయట ప్రపంచాన్ని కూడా షాక్కు గురి చేస్తుంది. ఇక చంద్రదాస్ క్యూర్ బగా బజార్ ప్రాంతంలో మందులు అమ్ముతూ మొబైల్ బ్యాంకింగ్తో చిన్న వ్యాపారం నిర్వహించేవాడు. ఇక రోజులాగానే మామూలుగానే షాప్ మూసేసి ఆటోలో ఇంటికి బయలుదేరాడు. కానీ ఆ ప్రయాణమే అతని జీవితంలో చివరి ప్రయాణం అవుతుందని అతను ఊహించలేదు. మార్గం మధ్యలో అకస్మాత్తుగా కొందరు దుండగులు ఆటోను అడ్డగించారు. ఏం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే పదునైన ఆయుధాలతో దాడి చేశారు. ఇక దుండగులు అక్కడితో ఆగలేదు, తలపై పెట్రోల్ పోసి నిప్పట్టించారు. ఇది కేవలం దాడి కాదు, పథకం ప్రకారం చేసిన హత్యాయత్నం. ఇక మంటల నుంచి